అయినా బిడ్డని వదిలేసి అహల్య అలా ఎలా వెళ్ళిపోయింది బామ్మగారు? అంటే అహల్యకు ప్రేమ బాధ్యత లేనట్టుంది. బాబు గురించి అస్సలు ఆలోచించకుండా వెళ్ళిపోయింది. ఏం చేస్తాం అదితి, అంతా మా కర్మ. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుగా ఉంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యి అదితి. మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒకటే కంగారుగా ఉంది. రోజుల బిడ్డ ఆకలేసి ఏడుస్తున్నాడు. యూ డోంట్ వరీ బామ్మగారు, నేను చేసిన ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. ఆయేషా కానీ ఇంకా ఎవరైనా కానీ బిడ్డకు పాలు ఇవ్వడానికి తప్పకుండా వస్తారు. ఈ ఏరియాలో ఆయేషా అనే ఒక ఆవిడ ఉండేది. నాకు తెలిసిన ఇంట్లో ఒక చిన్న బాబున్నాడు, రోజుల పసిబిడ్డ. ఆయేషా ఈ మధ్య డెలివరీ అయింది కదా, బాబుకి పాలిస్తుందామని వచ్చాను. అప్పట్లో ఆయేషాగా అదితితో పరిచయం పెంచుకోవడం ఇప్పుడు చాలా మంచిదైంది. నా బిడ్డ ఏడుస్తున్నాడని అదితి ఆయేషా కోసం ఆ ఏరియాకు వచ్చింది. అది నేను చూడడం కూడా మంచిదైంది. ఇప్పుడు నేనే ఆయేషాగా ఇంట్లోకి వెళ్తున్నాను. నా బిడ్డ ఆకలి తీరుస్తాను. వస్తున్నాను కన్నా, నా కోసం నువ్వు ఎంతగా ఏడ్చుంటావు. అది వినగానే నా గుండె ఎంతో తరుక్కుపోయింది. నన్ను క్షమించరా, నేను వచ్చేస్తున్నాను. ఇంకొద్ది క్షణాలు ఓపిక పట్టు, నీ ఆకలి తీరుస్తాను. ఏడవకురా, నా ముద్దుల మనవడు కదా. ఏడవకు నాన్నా, నీ ఆకలి తీర్చడానికి ఎవరో ఒకరు వస్తారా. ఛా, టైంకి ఆయేషా ఎట్టుపోయింది. తనుంటే బాబుకి పాలిచ్చి ఊరుకోబెట్టుండేది, నాకు ప్లస్ అయి ఉండేది. ఎవరమ్మా నువ్వు? థ్యాంక్ గాడ్, ఆయేషా వచ్చేసింది. తనే ఆయేషా అంకుల్.
నీకు 100 years ఆయేషా. నీకోసమే అనుకుంటున్నాం, రా. ఇప్పుడే నీ గురించి అందరం అనుకుంటున్నాం. నీకోసం ఈ ఏరియాకి వచ్చాను ఆయేషా. నువ్వు అక్కడ లేవు. నీకు ఫోన్ చేద్దామనుకుంటే నీ ఫోన్ నంబర్ నాకు తెలియదు. మాఫ్ కరో అదితి, నేను మార్కెట్కి వెళ్ళాను. నువ్వు వచ్చావని అక్కడ వాళ్ళు చెప్పారు. ఎవరో బాబుకి పాలు ఇవ్వాలని వెంటనే వచ్చేసాను. అవును, నీకు డెలివరీ ఎప్పుడైంది? బాబా పాప డెలివరీకి నా దగ్గరికి రమ్మని చెప్పాను కదా. అల్లా దయ వల్ల ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యింది అదితి. బాబు పుట్టాడు. ఓ కంగ్రాట్స్. డెలివరీకైనా మీ ఆయన వచ్చాడా లేదా? పుషే హల్యా. పుషే పుషే. వచ్చారు అదితి. డెలివరీ అప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. ఆయన వలన నాకు ఏ ప్రమాదం లేకుండా డెలివరీ జరిగింది. బాబుని చూసి ఆయన చాలా ఖుషి అయ్యారు. ఆయన మా అంకుల్ అర్జున్ ప్రసాద్ గారు. ఈవిడ మా ఆంటీ సుభద్ర గారు. అస్సలం వాలేకుం. ఈవిడ మా బామ్మగారు. తను అవంతిక కార్తిక్ అన్నయ్య. అస్సలం వాలేకుం. వాళ్ళ బాబు బుజ్జిగాడు. ఈ బిడ్డకేనా నేను పాలివ్వాలి? అవునమ్మా. వీడి కన్న తల్లి దయ లేకుండా కర్కోటకంగా వదిలేసి వెళ్ళిపోయింది. వీడిని పట్టించుకోవడం లేదు. దయ లేకుండా మీరు నిర్దాక్షిణ్యంగా నన్ను పంపించేసి మళ్ళీ నాకు దయ లేదు, నేను కర్కోటకురాలిని అంటున్నారా బామ్మగారు? త్వరగా బాబుని ఆయేషాకి ఇవ్వండి అత్తయ్యా. బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అవునమ్మా ఆయేషా. ఉదయం మొదలుపెట్టిన ఏడుపు వాడింకా ఆపలేదు. వాడు ఏడ్చి ఏడ్చి వాడికి ఏమవుతుందో అని మాకు భయంగా ఉంది. సమయానికి దేవతలా వచ్చావు తల్లి. త్వరగా వాడు ఆకలి తీర్చమ్మా. బామ్మగారు, బాబుని ఇలా ఇవ్వండి. వీడు నా మున్నిమనవడు, నా వంశవారసుడు. తీసుకోమ్మా.